నా పేరు ఆర్సి కృష్ణస్వామిరాజు. మాది చిత్తూరు జిల్లా పుత్తూరు శల్య వైద్యం కుటుంబం మాది. నేను ఎల్ఐసిలో 35 ఏళ్ల పాటు డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. 3 ఏళ్ల పాటు ఈనాడులో కూడా పనిచేశాను పత్రికా విలేకరిగా. నేను ఇప్పటిదాకా 650 కథలు రాశాను. ఆ 650 కథలు పబ్లిష్ అయ్యాయి. ఇకపోతే 20 పుస్తకాలు వెలువరించాను. అందులో 18 కథా సంపుటిలైతే 2 నవళ్ళు, వీటితో పాటు 2 పిల్లల పుస్తకాలు కన్నడంలోకి కూడా అనువదింపబడ్డాయి. నాకు చాలా పురస్కారాలు వచ్చాయి, కానీ చెప్పుకోదగ్గవి ఏమంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు ఇచ్చినటువంటి కీర్తి పురస్కారం హాస్యరచనలకు గాను, అలాగే అంపశయ్య నవీన్ లిటరీ ట్రస్ట్ వారిది ప్రథమ నవల పురస్కారం మేకల బండ అనే నవలకి వచ్చింది. అలాగే ఒక పిల్లల నవలకి తానా మంచి పుస్తకం వారి బహుమతి లభించిందండి. ఇది నా ఉపోద్ఘాతం. ఇకపోతే ఈ సారంగా వారు ఒక విప్లవాత్మకమైనటువంటి ఈ సాహితీ వేదిక ఏర్పాటు చేశారండి. దీని ద్వారా ఏమవుతుందంటే మంచి మంచి కథలు మనకు వెలుగులోకి వస్తున్నాయి. మంచి రచనల్ని మనం వినేటటువంటి చూసేటటువంటి అవకాశం కలుగుతుంది. కొత్త వారికి పాత వారికి అందరికీ కూడా అవకాశం కలుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఈరోజు నేను మీకు వినిపించే కథ విదుర విందు. ఇది ఇక్కడ చిత్తూరు జిల్లా యాసలో నడుస్తుంది. ఇది కౌముది అనేటటువంటి పత్రికలో ప్రచురింపబడింది. అంతేకాకుండా నా పుస్తకం మీది తెనాలి మాది తెనాలి అనే పుస్తకంలో కూడా దీన్ని పొందుపరచడం జరిగింది. విదుర విందు కథ. ఇంటి ముందర మామిడి చెట్టులో పక్వానికి వచ్చిన కాయల్ని దోటితో కోస్తూ ఉన్నాడు మునిశేఖరుడు. కొడుకును చూసిన శోభక్క, మా బంగారు బిడ్డ పెళ్ళీడుకు వచ్చినాడు కదా, మంచి బిడ్డను చూసి 3 ముళ్ళు కట్టించేస్తే బాగుంటుంది కదా అనుకుంది. వెంటనే తల వెంట్రుకల్ని కొప్పుగా ముడివేసి నేరుగా కృష్ణకుమారి ఇంటికి పోయింది. వెనుక వైపు రవిక కొంచెం పైకి జరిపి కూతురు రెడ్డిరాణి దగ్గర కొయ్య దువ్వెనతో వీపు గోకించుకుంటోంది కృష్ణకుమారి. ఏం కృష్ణకుమారి, ఇంట్లో చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్లు నీ కూతురికి పెళ్లి సంబంధాల కోసం దేశమంతా తిరుగుతూ ఉండారట కదా, మా ఇంట్లో మీసాలు వచ్చిన మగపిల్లగోడు ఉండేది మరిచినారా అని అడిగింది. శోభక్క వచ్చింది తన పెళ్లి విషయం మాట్లాడేదానికని తెలుసుకున్న రెడ్డిరాణి బుగ్గలు ఎరుపెక్కినాయి. లోపల లోపల తీయటి పానకం తాగినట్లు ఉన్నా బయటికి మాత్రం సిగ్గు నటిస్తూ ఇంట్లోకి తుర్రుమంది. అదెంత మాటక్క, చదువుకున్న బిడ్డ కదా, ఆ అమ్మి మనసు తెలుసుకుని చెబుతానులే అని సమాధానం ఇచ్చింది. మన పిల్లకాయలు అమ్మ నాన్నల్ని ఎదిరించింది లేదు కదా, సర్ది చెప్పు. 4 ఎకరాల చెరుకు తోట ఉంది. బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తే ట్రాక్టర్ కొందామని కూడా ఉన్నాడు. మొన్నటికి మొన్న డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష కూడా పాస్ అయినాడు. మా దాయాదుల్లో అందరూ మా వాడిని సినిమా యాక్టర్ అర్జున్ లాగా ఉంటాడని దిష్టి పెడతారు. దిష్టి తీసి తీసి భుజాలు నొప్పి పుడతా ఉన్నాయనుకో అని గొప్పగా చెప్పింది శోభక్క. ఇంతలో సైకిల్లో సర్రున వచ్చి ఆగినాడు నాగూరయ్య. అక్క, ఈరోజు మన ఊర్లో రాముల వారి గుడి కాడ నాటకం జరగబోతోంది, మీరంతా రావాలి. మహాభారతంలోని విదుర విందు ఘట్టం అది, చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పినాడు. మాకెక్కడ కుదురుతుంది, ఇంట్లో పనులే చేసినంత ఉన్నాయి, కుదిరితే వస్తాంలే అని చెప్పింది కృష్ణకుమారి. అట్టంటే కుదరదక్క, ఆ నాటకంలో శ్రీకృష్ణుడి వేషం వేసేది నేనే, మీరంతా ఖచ్చితంగా రావాల్సిందే. ఆ ముక్క ముందు చెప్పాలి కదరా, నువ్వు వేషం వేస్తానంటే ఎందుకు రాకుండా ఉంటాము? అయినా నాగురయ్య, నీ ముఖం మీద మీసాలు అట్లనే ఉన్నాయి, నువ్వు మీసాల కృష్ణుడివా అని అడిగింది శోభక్క. మేకప్ చేసేటప్పుడు తీసేస్తారు లేక, స్టేజ్ పైన చూస్తారు కదా, నేల మీదకి దిగిన శ్రీకృష్ణుడిలా కనిపిస్తాను. మీకు తెలుసో లేదో, నన్ను చాలామంది మన ఊరి ఎన్టీఆర్ అని పిలుస్తారు. ఈ నాటకం మన ఊరిలోనే కాదక్క, చెరువు కింద ఉండే రాసపల్లిలో కూడా వచ్చే వారం వేస్తాం, మీరు వచ్చి తీరాల్సిందే అంటూ సైకిల్ బెల్ గనగనమని మోగిస్తూ వెళ్ళినాడు. ఇంట్లో మాట్లాడి చెప్పు కృష్ణకుమారి, ఏ వయసులో సంబరం ఆ వయసులో జరగాలి అంటూ వచ్చిన దారినే ఇంటికి నడిచి వెలిచింది శోభక్క. నిజమే కదా, అందే కొమ్మల్ని వదిలేసి అందరిని కొమ్మల వైపు ఎందుకు చూడటం అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది కృష్ణకుమారి. ఉతికి ఆరబెట్టిన పైట
పావడలను మడిచిపెడుతున్న రెడ్డి రాణి దగ్గరకు వెళ్ళి అడిగింది కృష్ణకుమారి. మన ఊరి మునిశేఖరుడు అంటే నీకు ఇష్టమేనా అని. అరతల పైకెత్తి సగం ఇష్టం సగం ఇష్టం లేదమ్మా అని చెప్పింది. అదేమి సమాధానమే? ఇష్టం ఉంటే ఇష్టం అనాలి, లేకుంటే లేదని చెప్పాలి. అటు ఇటు కాకుండా సగం సమాధానం చెబితే ఎట్నే అని గట్టిగా అడిగింది. హైటు వెయిటు ఇష్టమే అమ్మా, అయితే ఒక చిన్న డౌట్ ఉంది. ఏమి డౌట్ ఉంది నీకు? మేము అమ్మా నాన్నలు చెప్పినట్లు కాబోయే మొగుడిని కండ్లారా చూడకుండా తలలో ఉంచి తాళి కట్టించుకున్నాము. పెద్దవారి మాటలు చల్లటి చద్ది మూటలని తెలుసుకో అని సర్ది చెప్పింది. అవి పాత రోజులు, ఇప్పుడు రోజులు మారాయమ్మా. సరే చెప్పి ఏడు. నేనేమో 10th పాస్ అయిన దాన్ని, ఆయనేమో 10thలో 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినోడు. రేపు పెళ్ళైనాక ఆయనే తక్కువ అనుకుని నన్ను ఏడిపిస్తే అదే నీ బాధ అయితే అంత గట్టిగా పట్టించుకోవద్దే. 2 కాన్పులైతే అవన్నీ వాటికవే సర్దుకుంటాయి అని చెప్పింది కృష్ణకుమారి. అమ్మ మాటలకు రెడ్డి రాణికి నోటి నిండా తీయటి పనస తొనలు పెట్టినట్లయింది. ఇళ్లల్లో దీపాలు పెట్టే వేళ అయ్యింది. అమ్మ రెడ్డి రాణితో పెళ్లి ప్రయత్నాలు చేస్తోందని తెలుసుకున్న మునిశేఖరుడి మనసు పూలబావిలో పడినట్లయింది. అద్దంలో ముఖం చూసుకున్నాడు. పెళ్ళికలా వచ్చిందే బాలా అని పాడుకున్నాడు. అంతా బాగుంది, కానీ ఏదో తేడా కొడుతుంది. ఏమిటా అని చూశాడు. ఎడారిలో నాగజముడు మొక్కల్లాగా గెడ్డం మొలకలు దండిగా వచ్చున్నాయి. నేరుగా క్షవరం చేసే మునస్వామి దగ్గరికి పోయినాడు. కోర మీసం పెట్టమని, శుభ్రంగా గీకమని చెప్పినాడు. షేవింగ్ అయినాక తెల్ల పటికతో గెడ్డమంతా రుద్దినాడు మునస్వామి. మంట మంట అని పైకప్పు అదిరేటు అరిచినాడు మునిశేఖరుడు. పెళ్లి కాకుండానే మంటలంటే ఎట్లా? పెండ్లి అయినాక ఇంకెన్ని మంటలో కదా అని పడి నవ్వినాడు మునస్వామి. ముఖంలోకి మేకపోతు గాంభీర్యం తెచ్చుకుని మంట లేదు గింట లేదు, ఊరికే చెప్పినాను అని చెప్పి ఉచితంగా వచ్చిన పౌడర్ డబ్బా తీసుకుని మెడ చుట్టూ చల్లుకున్నాడు. దువ్వెనతో మీసాలు దువ్వుకున్నాడు. అడ్డగల్ల లుంగి ఎగ్గట్టి వీధిలోకి వస్తే మెరుపులాగా అనిపించింది. నిజంగా అది మెరుపు కాదు, మెరుపు తీగలాంటి రెడ్డి రాని రాక. బరువైన పట్టు చీరగట్టి నాగుపాము నెక్లెస్ మెడలో వేసుకుని నడవలేక నడుస్తూ వస్తోంది కృష్ణకుమారి. పక్కనే గులాబీ రంగు పావడ పైట వేసి మెడలో ఒంటిపేట చైను వేసి పెళ్లి కూతురి నడక నడుస్తూ వస్తోంది రెడ్డిరాణి. మునిశేఖరుడి చూపులు సూటిగా తగిలాయి. వేడి సెగకి కరిగిన వెన్నలా రెడ్డిరాణి మనసు కరిగింది. వారి చూపుల్ని అక్కడికక్కడే రాసే కవులుంటే అప్పటికప్పుడే 100 పద్యాలు పుట్టి ఉండేవి. వెనుకనే పరిగెత్తుకుంటూ వచ్చి వారితో కలిసిపోయింది కాటన్ చీర కట్టిన శోభక్క. విదురువిందు నాటకం ప్రారంభమైంది. శ్రీకృష్ణుడు వేదిక మీదకి వచ్చాడు. కృష్ణుడమ్మ కృష్ణుడు, మన ఊరి కృష్ణుడు, ముచ్చటైన కృష్ణుడు, అందాల కృష్ణుడు అంటూ నాగూరయ్య మిత్రమండలి గట్టిగా పాడినారు. ఒకే వరుసలో దూరంగా కూర్చున్నారు రెడ్డిరాణి మునిశేఖరుడు వాళ్ళ అమ్మలతోటి. జడలోని గన్నేరు పూలను చిన్నగా పెరికి కింద వేసింది రెడ్డిరాణి. చేతి గుడ్డను కిందికి జారవేసినాడు మునశేఖరుడు. కావాలనే నేల మీదకి వంగిన ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. కళ్ళు కలిశాయి. ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. విదురు నాటకంలో విదురుడు శ్రీకృష్ణుడికి ఇచ్చే విందు ప్రారంభమైంది. నాటకంలోని విదురు విందుతో పాటు ఊరిలో కూడా పాయసం విందు జరుగుతుంది. అప్పుడే ఊరి సర్పంచ్ మనుషులు అందరికీ దొన్నెలు చేతిలో పెట్టినారు. మర్రి ఆకులతో చేసిన చూడముచ్చటి దొన్నెను మునిశేఖరుడు తీసుకుంటూ ఉంటే మళ్ళీ అతడి వైపే చూసింది రెడ్డిరాణి. చిన్నగా మీసం తిప్పుతూ మునిశేఖరుడు, పుట్టిందే నీకోసం, మీసం పెట్టిందే నీకోసం, ఇక్కడికొచ్చిందే నీకోసం, పడి చస్తా నీకోసం అని మనసులోనే అనుకున్నాడు. మునిశేఖరుడి మనసు అర్థం చేసుకున్న రెడ్డిరాణి అరనవ్వు నవ్వింది. ఆ నవ్వుకు మునిశేఖరుడి మనసు ఎక్కడికో వెళ్ళింది. చేతిలోని దొన్నెను మడిచి జోబులో పొట్టుకుని వీధిలోకి బయలుదేరినాడు. 3 రోజులు గడిచాయి. శోభక్క సంబంధం వద్దని చెప్పింది రెడ్డిరాణి. రాత్రికి రాత్రే వద్దంటే ఎలా? ఎందుకు వద్దంటున్నావో చెప్పు అని నిలదీసింది కృష్ణకుమారి. ఇంటి ముందర ఉన్న కాకడాల చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి, చూడటానికి మల్లెల్లాగా ఉన్న మల్లెల వాసన వీటికి రాదు కదా అని బాధగా చెప్పింది. ఇంటి పెరట్లోకి తీసుకెళ్ళింది. ఉల్లి చెట్లను చూపింది. మల్లెపువ్వే
ఉల్లి పువ్వే కదా అని జీర గొంతుతో అంది. ఎవరో వచ్చిన అలికిడి అయితే వెనక్కి తిరిగి చూసింది. శోభక్క వచ్చి అక్కడే నిలబడి ఉంది. నా కొడుక్కి ఏమి తక్కువ రెడ్రాని, ఆ రోజు క్షౌరం చేసే మునస్వామి అంగడి నుంచి నా కొడుకు వచ్చేది చూసి ఉంటావు. షేవింగ్ కూడా చేసుకోలేని వాడిని ఎట్లా పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నావేమో. సెల్ఫ్ షేవింగ్ నేర్చుకునే రోజుల్లో కొత్తల్లో తెలిసి తెలియక గెడ్డం కోసుకున్నాడు. బిడ్డడు రక్తం చూసి జడుచుకున్నాడు. అందుకని సెల్ఫ్ షేవింగ్ మానినాడు. వాడికి ట్రిమ్మర్ కొనిస్తాము, చిన్నగా నేర్చుకుంటాడు. అంత చిన్న విషయానికి కమలా పండు లాంటి నా కొడుకును వద్దనుకోవద్దు. కాకడా వేసి వెతికినా నా కొడుకు లాంటి బంగారు మొగుడు నీకు ఈ 10 పల్లెల్లోనూ దొరకడు అని చెప్పి సరసరా వెళ్ళిపోయింది. ఏమిటే నీ బాధ అని గట్టిగా నిలదీసింది కృష్ణకుమారి. అమ్మా, విదురు విందు నాటకం వేసే ప్రతిసారి మన ఊర్లో అందరికీ దొన్నెలిస్తారు. అందులో వేడివేడి పాయసం పోస్తారు. దొన్నె ఎందుకు చేతికి ఇచ్చారో తెలియని మనిషి మా చూపులు కలిసే శుభవేళ దొన్నెలో పోసే పాయసాన్ని జుర్రుకుని తాగకుండా ఇచ్చిన దాన్ని మడిచి జోబులో పెట్టుకుని వెళ్ళినాడు. అంత చిన్న విషయాలు తెలియని మనిషిని ఎట్లా పెళ్లి చేసుకునేదమ్మా, జీవితకాలం ఎట్లా ఏగేదమ్మా అని నోట్లో బయట పెట్టుకుని విక్కి విక్కి ఏడుస్తూ ఇంట్లోకి పరిగెత్తింది రెడ్డిరాణి. ఏమి అర్థమైందో ఏమో, అక్కడే ఉన్న కోడి పుంజు కొక్కరకో అని అరుస్తూ రెక్కలు టపటపలాడిస్తూ ఎగిరి వెళ్ళిపోయింది. ఏమి చేసేదిరా భగవంతుడా, నా కూతురు 10వ తరగతి వరకు చదివే ఇన్ని వయ్యారాలు పోతా ఉందే. పెద్ద పెద్ద చదువులు చదివితే మరిన్ని వయ్యారాలు పోయి ఉంటుందో కదా అని తలపట్టు కూర్చుంది కృష్ణకుమారి. మరుసటి వారం పక్క ఊర్లో విదురు విందు నాటకం రచ్చబండ కాడ జోరుగా జరుగుతుంది. జనం అంటే జనం కాదు. అక్కడికి రెడ్డిరాణిని బలవంతంగా తీసుకెళ్ళింది కృష్ణకుమారి. సెంటు కొట్టిన కొత్త గుడ్డలేసుకుని రాజా లెక్కన కూర్చుని ఉన్నాడు మునిశేఖరుడు. ఉభయ దాతలు దొన్నెలు పంచిపెట్టినారు. గమగమలాడే జీడిపప్పు పాయసం అందులో పోసినారు. రెడ్డిరాణి చూసేట్లు పాయసాన్ని జుర్రుకుని తాగినాడు మునిశేఖరుడు. తలెత్తి చూసింది రెడ్డిరాణి. పర్లేదు, దొన్నెలెందుకు ఇస్తారో తెలుసుకున్నాడు. పాయసం తాగడం కూడా నేర్చుకున్నాడు అనుకుంటూ ఉండగా ఆమె నోటికి జీడిపప్పు తగిలింది. చిన్నగా దాన్ని నవ్వులుతూ మళ్ళీ మునిశేఖరుడి వైపు చూసింది. మునిశేఖరుడు పంటికి ఎండు ద్రాక్ష తగిలింది. కసుక్కున కొరికేసరికి నోరంతా తీయగా అయ్యింది. తీయటి నోటితో రెడ్డిరాణి వైపు చూసినాడు. ఎప్పుడు చేరుతానో నీ ఒడి, అందాక ఉండిపో నా హృదయపు గుడిలో అన్నట్టుగా ఉన్నాయి రెడ్డిరాణి చూపులు. నువ్వు రెడ్డిరానివి కాదు, నా హృదయరానివి అన్నట్టు బదులిచ్చాయి మునిశేఖరుడి కళ్ళు. దొన్నె ఇచ్చిన కారణం తెలియక కాదు, పాయసం తాగడం చేతకాక కాదు, నీ మాయలో పడి అన్నీ మరిచినానే ప్రియురాలా అన్నట్టుగా చిన్న నవ్వు నవ్వినాడు మునిశేఖరుడు. దూరంగా కృష్ణకుమారి శోభక్కలు నిలబడి అంతా చూస్తున్నారు. మునిశేఖరుడు దొన్నెను మడిచి జేబులో పెట్టుకోకుండా తాము చెప్పినట్లు విదురు విందు పాయసం తాగినందులకు విక్టరీ సంకేతాలు పంపారు. కాబోయే నూతన దంపతులను చూస్తూ మనసులోనే ఆశీర్వచనాలు పలికినారు. అక్కడే ఉన్న రెడ్డిరాణి క్లాస్మేట్లు లో బీపీ లలిత, జిడ్డు ముఖం జలజ, మాకన్నా 3 నెలల చిన్నదానికి మొగుడు దొరికినాడు, మాకెప్పుడు దొరుకుతాడో అని కుళ్ళు ముఖం పెట్టినారు. విదురు విందు నాటకం దిగ్విజయంగా ముగిసింది. థ్యాంక్స్ అండి. నా పేరు ఆర్సి కృష్ణస్వామిరాజు, తిరుపతి. థ్యాంక్ యూ.